నీ ఏంది మీదకి ఏం రాయలే, ఏం చేసుకోదులే. నా ఎందుకు ఏమో నేను నమ్మకపోయినా కొన్ని రోజులు ఉంటే చచ్చిపోయి అని అక్కడుకొని ఒక్కసారి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న గురించి వాళ్ళ అమ్మ గురించి ఆలోచించావా నువ్వు? ఆ ఆ, వాళ్ళ అమ్మ ఎన్ని విధాలుగా ఆలోచించింటే మాట్లాడుతుంటది అవన్నీ. ఆ ఆ. ఎన్ని విధాలుగా ఆలోచించిండని పాపం వాళ్ళమ్మ. ఇప్పుడే వాళ్ళ నాన్న చనిపోయినాడని కోరిక లేకుండా అంటారు. ఇప్పుడు ఈమె చేయొచ్చే వాళ్ళ కాదున్నా, వాళ్ళ ఆ పిల్ల పరిస్థితి ఏం కావాలని. ఎందుకని ఇప్పుడు నీతో అట్లా జరిగినాయి కదా, వేరే వాళ్ళు ఎవరు చేసుకుంటారా ఎమ్మిని? నేను ఒకటి చెప్తాను లత. ఆ, నేను సిన్సియర్ గా ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసిందని ఇప్పుడు కూడా ఆమెకి అన్ని చేసిన నేను. ఉమ్, ఇప్పుడు ఆమె ఎంత సంతోషంగా ఉందనుకున్నాం. మన తాడపత్రికి ఇచ్చిన ఈ తాడపత్రి దగ్గర ఏదేదో అట్టాకులోనో యాద ఇచ్చినారు. ఆ, ఆ? ఎంత సంతోషంగా ఉందని ఆమె డాక్టర్ మన ఎంకల్ ఆసుపత్రి గవర్నమెంట్ ఆసుపత్రి ఎదురుగా ఆ, డాక్టర్ దాంట్లో. ఆ. ఆమె ఎంత సంతోషంగా ఉంది కొద్దిగా. వాళ్ళమ్మ ఇప్పుడు వాళ్ళ నాన్న సంతోషంగా అన్నారు. నా కూతురికి మంచోనికి ఇచ్చి పెళ్లి అయింది, నా కూతురికి మంచోనికి ఇచ్చి పెళ్లి అయిందని వాళ్ళ సంతోషం నేను మొన్న చూస్తుంటే నాకైతే ఏందిరా నేను నేను వాళ్ళ వాళ్ళ నాన్న గురించి ఆలోచించలేకపోయినా కదరా అనిపించింది నాకైతే. ఉమ్, నేను లేకపోలేకనా రాలేకనా నాతో పాటి ఉమ్, ఫోన్ చేసి పోదాంరా లేచిపోదాంరా ఎప్పుడో అని ఒక కాలమే ఉమ్. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని. ఎందుకు ఏదో తప్పు అయిపోయింది.